మనం చదువుకున్న లేఖన భాగం తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో నడుచుకొనవలనో లేక ఎలాగో ప్రవర్తింపవలనో ఆ సంగతులను మీకు తెలియవలనని నేను మీకు రాయుచున్నానని పౌలు గారు ఇక్కడ తిమోతిని ఈ పత్రికలో హెచ్చరిస్తూ ఉన్నాడు. జనులు ఎలాగో ప్రవర్తించవలనో అనగా దేవుని మందిరములో జీవము గల దేవుని సంఘంలో జనులు ప్రవర్తించవలసిన విధానం ఉంది, పద్ధతి ఉంది, మరలా చెప్పాలంటే క్రమం ఉంది. కనుక దేవుని మందిరములో ప్రవర్తించవలసిన విధానం అది మన తెలివిని, మన జ్ఞానమును, మన ఆలోచనలను, మన ప్రణాళికలను అనుసరించి కాదు. అది దేవుని చేత ఇవ్వబడిన దేవుని వాక్యాన్ని అనుసరించి, అది దేవుని నమూనా, దేవుని పద్ధతి, దేవుని క్రమం. వాస్తవానికి మనమైతే క్రమములో ఉన్నవారం కాదు. ఒకప్పుడు ఒక పద్ధతి లేదు. మనందరము కూడా గొర్రెల వలె చెదరిపోయాము. ఎవరికి ఇష్టమైన త్రోవకు వారిని తొలిగాము. కనుక ఎలా నడుచుకోవాలనో మనకు తెలీదు, ఎలా నడుచుకోవాలనో దేవుడే మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక జనులు ఎలాగూ నడుచుకొనవలనో అనే విషయం, మనం ఎలాగూ నడుచుకోవాలో అనే సంగతి దేవుని వాక్యంలో మనకి ఇవ్వబడింది. అంతేకాని ఇక్కడ మన జ్ఞానం, మన తెలివికి, మన ప్రణాళికలకు ఎంత మాత్రం కూడా అవకాశం లేనే లేదు. కనుక మనము ఒక స్థానిక సంఘములో, దేవుని మందిరములో సత్ప్రవర్తన కలిగి ఉండాలి అనే సంగతి మనం ఆలోచన చేస్తూ వస్తున్నాం. ప్రవర్తించవలసిన తీరు ఉంది, ఆ సంగతి మనం ఆలోచన చేస్తూ ఉండగా మొదటి సందేశంలో, వర్తమానంలో మనం ఇలాగ విన్నాం. ఈ ప్రవర్తించవలసిన తీరు లేక ఈ ప్రవర్తించవలసిన పద్ధతి, ఈ క్రమం ఎవరికంటే సంఘములో ఉన్నవారికి. కనుక ఒక వ్యక్తి సంఘములో ఎలా చేర్చబడతాడు? క్రియల వలన కాదు, క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు, అది క్రియల వల్ల కలిగినది కాదు అని అన్నాడు. కనుక విశ్వాసము ద్వారా సంఘములో మన ప్రవేశం, రక్షింపబడి సంఘంలో ప్రవేశిస్తాం. రక్షింపబడిన వ్యక్తి నిశ్చయంగా సంఘములో ఉండాలి. సంఘము వెలుపల ఉండటానికి అవకాశం లేదు, దేవుని వాక్యం ఒప్పుకోదు. కనుక ఒక వ్యక్తి రక్షింపబడుట ద్వారా, విశ్వాసము ద్వారా రక్షింపబడుట ద్వారా సంఘ ప్రవేశం చేస్తాడు, సంఘములోనికి వస్తాడు. రెండవదిగా మనం చూచాము, సంఘములో మన ప్రవర్తన నియమావళి మనం అనుసరిస్తూ ఉండగా మనం కలిగిన విశ్వాస ప్రభావం దాని మీద ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఎవరు అంటే మోషే. మరలా ఒక్కసారి ఆ మాట చదవాలని నాకు ఆశగా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై. మోషే విశ్వాసము ద్వారా దేవునిని చూస్తూ ఉన్నాడు. ఎలా చూస్తూ ఉన్నాడంటే తన ఎదురు ఉన్నట్టుగా, తన దేవుని సన్నిధానంలో తాను ఉన్నట్టుగా. కనుక దేవుణ్ణి విశ్వాసముతో చూస్తూ దేవునికి తెలియకుండా నేనేమీ చూడలేను, ఏమీ చెప్పలేను, ఏమీ చేయలేననే విశ్వాసం, ఈ స్పృహ మనం కలిగి ఉండాలి. మనం ఎక్కడున్నా అక్కడ దేవుడు ఉన్నాడు అనే స్పృహను విశ్వాసము ద్వారా మనం కలిగి ఉంటాము. అందుకే మోషే అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టుగా దేవునిని చూస్తూ నడిచాడు. ఈ విశ్వాసం మన ప్రవర్తన మీద ప్రభావం చూపిస్తుంది. కనుక దేవుడు మన ఎదుట ఉన్నాడు అనగా మనం ప్రవర్తించే విధానంలో, తీరులో ఖచ్చితంగా తేడా
ఉంటుంది. మనము ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు మనం ప్రవర్తించలేము. చూస్తూ ఉన్నాడు, ఆయన ఎదుట నేను ఉన్నాను, ఆయన నా ఎదుట ఉన్నాడు. విశ్వాసముతో దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడని నేను నమ్ముతున్నాను. విశ్వాసముతో నేను సైతం దేవుణ్ణి చూస్తూ ఉన్నాను. అందుకే 12వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక ఎలాగుంది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు అని అన్నాడు. గమనించండి, దేవుడు నన్ను చూస్తున్నాడు అని మోషే గురించి 11వ అధ్యాయంలో చెప్పి మనము క్రీస్తును చూడాలి అని 12వ అధ్యాయంలో గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. అంటే మన చూపులు కలిశాయి. ఒక ఉదాహరణ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము. పేతురు నేను ప్రభువును ఎరుగనని ముమ్మారు అబద్ధమాడిన తరువాత క్రీస్తు ప్రభువారు పేతురు వైపు చూచాడు. అదే సమయమందు పేతురు ప్రభు వైపు చూచాడు. వారి చూపులు రెండు కలిసినప్పుడు పేతురు హృదయంలో పశ్చాత్తాపం కలిగింది. ఈ అనుభవం లేక ఈ విశ్వాసం మన ప్రవర్తన మీద ప్రభావం చూపిస్తుంది. ఎక్కువసేపు ఇక్కడ ఉండలేని ముందుకు వెళ్ళాలి కనుక విశ్వాసముతో కూడిన ప్రవర్తన. ఏమిటా విశ్వాసం? ప్రభు నన్ను చూస్తున్నాడు ప్రతి సమయంలో. మూడవదిగా మనం చూచాం, విశ్వాసముతో కూడిన మీ పని అని తెస్సలోనికైలకు పౌలు గారు పత్రిక వ్రాస్తూ ఉన్నాడు. ఇలాగ మనం చెప్పుకోవచ్చు, విశ్వాసముతో కూడిన పరిచర్య. వినండి, విశ్వాసము ద్వారా ప్రవేశము, విశ్వాసముతో కూడిన ప్రవర్తన, విశ్వాసముతో కూడిన పని. విశ్వాస ప్రవర్తన మనం సంఘంలో కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూచాం, వ్యక్తిగత పరిశుద్ధతను గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం, కానీ సంఘ పరిశుద్ధత ఉంది. పరిశుద్ధతతో కూడిన ప్రవర్తన. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో పరిశుద్ధమైనదిగా ఉండాలని అందును గురించి ప్రభు శ్రద్ధ తీసుకుంటున్నాడు. అది వ్యక్తిగతమైన పరిశుద్ధత కాదు, సంఘానికి సంబంధించిన పరిశుద్ధత. ఎప్పుడు వ్యక్తిగత పరిశుద్ధతను గురించి మనం ఆలోచన చేస్తాం, కానీ సంఘముగా పరిశుద్ధత కలిగి ఉండే విషయం మనం ఆలోచన చేయాలి. అదే కొరింథీయులతో పౌలు గారు మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఏమన్నాడు తెలిసిన? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అంటూ ఏమన్నారంటే, మీరు ఆలయమై ఉన్నారు, ఆలయం పరిశుద్ధమై ఉన్నది. ఇక్కడ ఆలయం సంఘం, సంఘం పరిశుద్ధమైంది. సంఘ పరిశుద్ధతకు విఘాతము కలిగించిన పరిస్థితులు కొరింథీ సంఘంలో ఉన్నాయి. కాబట్టి ఈ మాటను పౌలు గారు వారి జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యలారా, దేవుని సంఘం, జీవమగల దేవుని సంఘం పరిశుద్ధమైనది, మీరు ఆ సంఘమై ఉన్నారు. సంఘ పరిశుద్ధతకు విఘాతం కలిగించే ఈ పరిస్థితులు మీరు ఉండకూడదు. వరములను గురించిన అతిశయం, వ్యక్తులను బట్టి విభజనలు, లోక జ్ఞానాన్ని బట్టి గర్వం, స్వంత జ్ఞానంతో దేవుని సంగతులను వివేచించే ప్రయత్నం, శరీరానుసారులైన మనుషులు, సంఘ పరిశుద్ధతకు విఘాతం కలిగించేవారు. ఆ తదుపరి మనం గమనించినట్లయితే భయంకరమైన జారత్వము ఉన్నది, విగ్రహాలకు బలి అర్పించిన పరిస్థితి ఉన్నది, అన్యుల యొద్దకు వ్యాజ్యానికి వెళ్ళిన పరిస్థితి ఉన్నది, కుటుంబంలో కూడా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ సంఘ పరిశుద్ధతకి విఘాతం కలిగిస్తాయి. సంఘం క్రీస్తు శరీరం. ఎవరినైతే ఈ సంఘం ఆరాధిస్తూ ఉందో, ఎవరినైతే ఈ సంఘం పూజిస్తూ ఉందో, ఎవరినైతే ఈ సంఘం స్తుతిస్తూ ఉందో ఆయన పరిశుద్ధుడు. దైవత్వపు గుణలక్షణాల్లో ప్రధానమైనది పరిశుద్ధత. ఈ దేవుడు, ఈయనే నిజమైన దేవుడు, ఎందుకంటే ఈయనే పరిశుద్ధుడు అని లోకమునకు కనుపరచవలసిన బాధ్యత సంఘము పైన ఉన్నది. ఎలాగ తెలిసిన? సంఘ పరిశుద్ధతను కాపాడుకున్నదల పరిశుద్ధతతో కూడిన ప్రవర్తన.
అందుకే విశ్వాసముతో కూడిన ప్రవర్తన. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూచాం, వెలిచూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకొను చున్నాము. పరిశుద్ధతతో కూడిన ప్రవర్తన. కొరింథీలకు రాసినటువంటి పత్రికలు మనం చూస్తూ ఉన్నాం. సంఘం పరిశుద్ధమైనది. సంఘ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ప్రియమైన వారలారా, దేవుని నామం మనం అనుకోకూడదు, కానీ అర్థం కావటానికి చెప్తున్నాను. కొన్ని సంఘాల్లో జరిగే పరిస్థితుల ద్వారా దూషణ పాలు కావటం లేదా, అవమానం పాలు కావటం లేదా, వ్యక్తిగతంగానే చెప్పటం లేదు, సంఘంగా సంఘ పరిశుద్ధతను గురించిన బాధ్యత, వివేచన, సంఘ పరిశుద్ధతను గురించిన జాగ్రత్త ఎంతవరకు మనం తీసుకుంటున్నాం ఆలోచన చేయండి. విశ్వాసముతో కూడిన ప్రవర్తన, పరిశుద్ధతతో కూడిన ప్రవర్తన, ఎలాగూ నడుచుకోవాలనో ఇక్కడ 3వ విషయం ప్రేమతో కూడిన ప్రవర్తన. సత్ప్రవర్తనలో ఈ 3 ఉన్నాయి. విశ్వాసము ఉంది, సత్ప్రవర్తనలో పరిశుద్ధత ఉంది, సత్ప్రవర్తనలో ప్రేమ ఉంది. చాలా క్లుప్తంగా చూద్దాం. చూడండి, ప్రేమను గురించి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. దేవుని వాక్యం చదువుకోవటం ఎప్పటికీ మనకు ఆశీర్వాదకరమే. చదువుతున్నాను చూడండి. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. మన ఏర్పాటు యొక్క విశిష్టతను ఆలోచన చేయండి. ఓ విశ్వాసిని, భాగ్యం ఎంత గొప్పది! మనం వినేంత తేలికైనది కాదు, మనం వినేంత సులభమైనది కాదు, మనం వినేంత విలువలేనిది కాదు. మన భాగ్యం, మన ధన్యత సంఘములో ఉన్నామంటే దేవుడు మన ఎడల కలిగి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పదో. ఏ అర్హత లేని మనలను, ఏ యోగ్యత లేని మనలను ఆయన ఏర్పరుచుకొనుటలో గల కారణం ఏమిటంటే ఈ వచనంలో మనం చదివాం, ప్రేమ చేత ఏర్పరచుకొనెను. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. ఈ భూమి మీద మనం జన్మించిన ఒక దినము ఉంది, ఒక మాసము ఉంది, ఒక సంవత్సరం ఉంది, ఒక ప్రదేశం ఉంది. కానీ ఒక ప్రదేశము లేక మునిపే, ఒక తేదీ, ఒక దినము లేక మునిపే, ఒక మాసము లేక మునిపే, ఒక సంవత్సరము లేక మునిపే నీవు ఉన్నావు. అదే ఇక్కడ తెలియచేస్తే ఏమంటాడో తెలిసిన, జగత్తు పునాది వేయబడక మునిపే. ప్రేమ హృదయానికి గుర్తండి. ఇలాగ చెప్పాలనుకుంటున్నాను, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నేను దేవుని హృదయంలో ఉన్నాం. అందుకే అక్కడ అంటాడు, ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. ఊహించవా ప్రియ సహోదరుడా, సహోదరి? ఊహించగలవా ఈ సంగతి? మనం ఎంతగా ఊహించిన ఊహకు అందని అద్భుతమైన ప్రేమ ఇది. జగత్తు పునాది వేయబడక మునిపే. మనం చూసే ఈ విశ్వములో ఏది కూడా లేనప్పుడే, భూమి అందులో ఉండే సమస్తం, ఆకాశం అందులో ఉండే సమస్తం, సముద్రం అందులో ఉండే సమస్తం, విశ్వములో ఉండే అంతరిక్షం సమస్తం ఏదీ లేక మునిపే నీవు నేను దేవుని గుండెలో ఉన్నాము. ఈ ప్రేమను గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఊరికే చదువుకొని వెళతాం, ఊరికి అనుకుంటాం, ఆహా గొప్పదిలే అనుకుంటాం, కానీ అందులో ఉండే తీవ్రత మనకు అర్థమైతే దేవుని ఎడల మన ఆరాధన, దేవుని ఎడల మన పూజ, దేవుని మనం స్తుతించే విధానంలో ఖచ్చితంగా ఉన్నతమైన మార్పు వస్తుంది. మనము దేవుని ప్రేమలో ఉన్నాం. ఎప్పుడు తెలిసిన, జగత్తు పునాది వేయబడక
మునిపే ఆ ప్రేమ బయలుపరచబడింది. రోమీలకు రాసిన పత్రికలోనికి రండి, 5వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. వచనం 8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆ దేవుని ప్రేమ జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఆ ప్రేమ ఎలాగూ బయలుపరచబడిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో బయలుపరచబడింది. ఇప్పుడు చదువుతాను చూడండి, 5:8, రోమా 5:8 మరలా చదువుతున్నాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా ఆ ప్రేమను మన ఎడల దేవుడు ఎలాగూ వెల్లడిపరిచాడు అంటే మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన. ఒక మాటలో చెప్పాలనుకుంటున్నాను, క్రీస్తులో దేవుడు మన ఎడల కలిగి ఉన్న ప్రేమను వెల్లడి పరిచారు. మరి విశేషంగా అక్కడ వ్రాయబడిన విషయం ఏంటంటే ఆయన మరణములో ఆయన ప్రేమ యొక్క తీవ్రత ఎంత గొప్పది అంటే మరణమంతా కేవలం మరణం కాదు. ఈ ప్రేమను గురించి మనం ఆలోచన చేస్తే ఈ ప్రేమను మన ఎడల వెల్లడిపరచడానికి బయలుపరచడానికి క్రీస్తు ఎంత దీనుడయ్యాడో మనం ఆలోచన చేస్తే ఆ ప్రేమ యొక్క తీవ్రత ఏంటో మనకు అర్థమవుద్ది. దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అంతటితో ఆగలేదు, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకుని. ఎందుకు తెలిసిన ఆ మరణములో దేవుడు మన ఎడల కలిగి ఉన్న ప్రేమ వెల్లడవుతూ ఉంది. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కోసం చనిపోయాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనకు వెల్లడి చేయబడింది, కనపడుతూ ఉంది. క్రీస్తును చూస్తే మనకేం అర్థమవుతుందంటే దేవుని ప్రేమ అర్థమవుతూ ఉంది. మరలా రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. వినండి, జగత్తు పునాది వేయబడక మునిపే మన ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రేమ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో వెల్లడిపరిచిన ఆ ప్రేమ ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములోనికి వచ్చింది. అర్థమైందండి? ఏ ప్రేమ అక్కడ చాలా స్పష్టంగా ఉంది. మరలా చదువుతున్నాను చూడండి, రోమా 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. నేను నిశ్చయంగా ఒక మాట మాత్రం చెప్పగలను, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షింపబడిన ప్రతి వ్యక్తి యొక్క హృదయములో పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్న మన అందరము దేవుని ప్రేమను కలిగి ఉన్నాం. నిశ్చయముగా మన అందరిలో దేవుని ప్రేమ ఉన్నది. కారణం పరిశుద్ధాత్మ ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో దేవుని ప్రేమ ఉంటుంది కాదు, ఉన్నది. ఎలా తెలిసిన? దేవుడు మనకు అనుగ్రహించిన తన పరిశుద్ధాత్మ
ద్వారా. దేవుని ప్రేమ మన హృదయంలో కృమ్మరింపబడి ఉన్నది. ఇప్పుడు గమనించండి, జగత్తు పునాది వేయబడక మునిపే మన ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారిలో వెల్లడిపరచబడి పరిశుద్ధాత్మ ద్వారా మనలోనికి వచ్చింది. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అయితే ఇప్పుడు ఒక మాట మనం చదువుదాం, చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచు కొనుడి. ఇప్పుడు మనకు ఒక ఆజ్ఞ వచ్చింది. అదేంటో తెలిసిన? ప్రేమ కలిగి నడుచుకొనుడి. విశ్వాస జీవితంలో 3 అనుభవాలు చూచాం. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. రెండవదిగా పేతురు రాసినటువంటి పత్రికలో సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇక్కడ 3వ విషయాన్ని మనం గమనిస్తే ప్రేమ కలిగి నడుచుకొనుడి. విశ్వాసం వలన నడుచుకొనుచున్నాం. విశ్వాసముతో కూడిన ప్రవర్తన. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధతతో కూడిన ప్రవర్తన. ఇక్కడ 3వదిగా మనం గమనించినట్లయితే ప్రేమ కలిగి నడుచుకొనుడి, ప్రేమతో కూడిన ప్రవర్తన. విశ్వాసం ఉంచి ఆ ప్రకారం ప్రవర్తించడం మాత్రమే కాక మన దేవుడు పరిశుద్ధుడనే సంగతి లోకమునకు ప్రచురించడం మాత్రమే కాక ఆయన ప్రేమ కలిగిన వాడనే సంగతి కూడా నిశ్చయముగా లోకానికి తెలియాలి. అందుకే ఇక్కడ ఏమంటూ ఉన్నాడు తెలిసిన? ప్రేమ కలిగి నడుచుకొనుడి అని అంటూ ఉన్నాడు. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. చదువుదాం, చూడండి. యోహాను రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం. యోహాను రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలు నేను చదువుతున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. ఇక్కడ ఒక మాట విశేషంగా మనం గమనించాలి. అదేమిటంటే మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని అన్నాడు. క్రొత్త ఆజ్ఞ అంటే ఏంటి అర్థం? ఇది క్రొత్త ఆజ్ఞ అంటే ఇలాగ మనం ఆలోచన చేయొచ్చు. ఇది మీకు అలవాటైంది కాదు. ఒకప్పుడు ఇది మీ జీవితంలో పాతది కాదు, ఇంతకుముందు ఉన్నది కాదు. ఇది క్రొత్తది, ఇంతకుముందు మీ జీవితంలో లేదు. ఇది మీకు అలవాటైంది కాదు. ఇంతకుముందు మన జీవితంలో ఉన్నవి, ఇంతకుముందు మనకు అలవాటైనవి భిన్నమైనవి. ఇంతకుముందు మన జీవితంలో మనకు అసూయ ఉంది, అది మనకు అలవాటే. ద్వేషం ఉంది, అలవాటే. వ్యతిరేకత ఉంది, అలవాటే. ఈర్ష్య ఉంది, అలవాటే. ప్రతీకారం ఉంది, అలవాటే. ఇవన్నీ కూడా మనకు అలవాటే. వీటన్నిటికీ భిన్నంగా మీకు ఒక క్రొత్త ఆజ్ఞ నేను ఇచ్చుచున్నాను. ఇది ఇంతవరకు మీకు అలవాట్లేదు, ఇప్పుడు మీరు అభ్యాసం చేయాలి. అదేమిటో తెలిసిన? ఒకరినొకడు ప్రేమింపవలెను. క్రీస్తునందు ప్రియమైన వారులారా గమనించండి. అందుకే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగుంది: కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో క్రొత్తవాయను అన్నాడు. పాతవి గతించాలి, ఇప్పుడు క్రొత్తవి. క్రొత్త ఆజ్ఞ. ఇప్పుడు మన జీవితం ప్రేమతో కూడింది. పాతవి విడిచి
పెట్టాలి, పాత కట్లు విడిచి పెట్టాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రొత్త ఆజ్ఞ నేను మీకు ఇచ్చుచున్నాను అంటూ ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండు అన్నాడు. మరొక వాక్య భాగంలోనికి మనం వెళ్ళినట్లయితే ఏం కనిపిస్తుందంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అనింది. అంటే అర్థం ఏంటి? ప్రేమను కలిగి ఉండే విషయంలో ఏం అవసరం? ప్రయాస అవసరం. ఇది క్రొత్తగా మనం అభ్యాసం చేయవలసిన విషయం. ఎందుకంటే గత జీవితంలో ముందు మనకి ఇది అలవాటు లేదు. ఈ అలవాటు ఏదైనాలోని రాగానే పోయింది. ఈ ద్వేషం, ఈ అసూయ, ఈ కక్ష, ఈ పగ, ఈ ప్రతీకారం ఆది నుండి మానవులు అభివృద్ధి చెందుతూనే వస్తూ ఉంది. ఎలాగో తెలిసిన కయ్యూను హేబేలు మధ్య ఏం జరిగిందో చూడండి. అది ప్రారంభమైంది అక్కడే. కయ్యూను హేబేలును చంపడానికి గల కారణం ఏంటి? ఈర్ష్య, అసూయ, ద్వేషం, అహం. ఆరంభం నుంచి మానవులు అభివృద్ధి చెంద డెవలప్ అవుతూ వస్తుంది. కానీ మీకు ఇప్పుడు క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను. ఆ పాతది, ఆ భయంకరమైనది, ఆ పాత స్వభావం మీలో నుండి పోవాలి. అది మీకు అలవాటే, కానీ ఇప్పుడు క్రొత్త అలవాటు మీరు చేసుకోవాలి. ఏమిటది? ప్రేమించాలి ఒకరినొకరు. నేను ఇలాగ అంటున్నాను, అదే ద్వేషం, అదే అసూయ, అదే ఈర్ష్య, అవే భేదాలు ఇప్పటికీ సంఘంలో ఉంటే పరిస్థితి ఏంటి? న్యాయమేనా? ధర్మమేనా? కొరింథీ సంఘంలో మీలో కక్షలు కలవని క్లోయ ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చింది అని అన్నాడు. ఎవరు? పౌలు గారు అంటూ ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమను కలిగి ఉన్న మనం, యేసుక్రీస్తు ప్రభువారిలో ఆ ప్రేమను రుచి చూసిన మనం, పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రేమను మన హృదయంలో కలిగి ఉన్న మనం, ఇదిగో పాత జీవితానికి సంబంధించిన ఈర్ష్య, ద్వేషం, అసూయ, కక్షలు, కలహాలు కనుక ఉన్నట్లయితే నీవు ఏ విధంగా దేవుని ఆరాధిస్తావు? ఏ విధంగా దేవుని స్తుతిస్తావు, పూజిస్తావు? ఆయన ప్రేమ నీకు అర్థం కాకపోతే ఎలా ఆరాధన చేస్తావు? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, నీ సహోదరునితో నీకేమైనా విరోధం ఉన్నా ఎడలా ముందుగా వెళ్ళమన్నాడు, సమాధాన పడమన్నాడు. పాత జీవితంతో, పాత పులిపిండితో, పాపమనే పులిపిండితో మనం సంఘంలో జీవించినట్లయితే మనము సత్ప్రవర్తన కలిగిన వారం కాదు, ప్రేమ కలిగిన వారం కాదు. అందుకే ప్రభు చాలా స్పష్టంగా ఎరిగి ఏమన్నాడు తెలిసిన? ఈ మాట అంటూ ఉన్నాడు. ఏంటో తెలిసిన? క్రొత్త ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నాను. ఇంతకుముందు ఇది మీకు అలవాటు లేదు. ప్రభువుతో ఉన్నప్పటికీ, ప్రభువుతో తిరుగుతున్నప్పటికీ కూడా వారిలో కొందరికి ఇంకా పాత స్వభావం ఉంది. యోదాసుల మారు మనసే లేదు. యోహాను యాకోబుల సింహాసనాన్ని కోరుకున్నారు. రకరకాలైన సమస్యలు ఉన్నాయి. అందుకే ప్రభు అంటున్నాడు, ఏంటో తెలిసిన? మీకు నేను ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమిటి ఆ ఆజ్ఞ? ఏంటంటే ప్రేమ కలిగి జీవించటమే. అందుకే ఇలాగన్నాడు. ఏంటో తెలిసిన? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడుడి. మరొక విషయాన్ని నేను మీదట ఉంచుతాను. ప్రేమ ఎప్పుడూ కూడా ఉచితము కాదు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు ప్రేమించాడు, విన్నాం కదా. ఏం చేశాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుడు ప్రేమించాడు, అనుగ్రహించాడు. ఏమనుగ్రహించాడు అంటే అర్థం ఏంటి? నేను ఇలాగో చెప్పాలనుకుంటున్నాను. తన సమస్తాన్ని అనుగ్రహించాడు. ఆయన సమస్తం ఎవరు? ఆయన ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారు. అందుకే అంటాడు, క్రీస్తుతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు అని అంటాడు. నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ప్రేమ ఎప్పుడు కేవలము ఉచితం కాదు, ప్రేమ ఖర్చుతో కూడింది.
ప్రేమ త్యాగంతో కూడింది, ప్రేమ పంచుకునేది, మాటలు కాదు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను చూడండి. మొదటి పత్రిక 3:17. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును. 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. గమనించండి, ఇక్కడ యోహాను గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న విషయం ఏంటంటే ప్రేమ కేవలము మాటలు కాదు. ఇక్కడ మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతమంటే ప్రేమ ఎప్పుడు కూడా క్రియలతో కూడింది. ముందుగానే ఉదాహరణ మనం చూచాం. దేవుడు ప్రేమించాడు, ఏం చేశాడు? తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఇక్కడ మాటతో నాలుకతో కాక మాటతో నాలుకతో ఎంతో ప్రేమను మనం ఒలకబోస్తాం. ఇంత ప్రేమ గలవాడు లేడని మనం అనుకునేటట్లు మాట్లాడగలిగిన చాతుర్యం, ఆ సామర్థ్యం, ఆ తలాంతం మనకు ఉంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలిసిన? మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఆ క్రియను గురించి పైభాగాలు ఏం చెప్పాడు తెలిసిన? నీ సహోదరుడు అక్కరలో ఉంటే నీవు చూచి చూడనట్లు ఉండటానికి వీలు లేదు. దేవుని బిడ్డవా? దేవుని ప్రేమ ఉందా? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ నీ హృదయంలో కృమ్మరింపబడి ఉండగా దానిని అభ్యాసం చేయటంలో భాగంగా నీ సహోదరుని గురించిన విచారణ నీవు చేయాలి. సంఘములో ఉండే ఏ వ్యక్తి కూడా ఒకరీడ ఒకరు పట్టునట్టుగా ఉండటానికి అవకాశం లేదు. అందుకే వేలు లక్షలుండే సంఘం వాక్యానుసారం కాదు. శరీరంలో అవయవాలు ఎలాగైతే సంబంధం కలిగి ఉంటావో ఒకరికొకరు సంబంధం కలిగి ఉండే సంఖ్య ఆరోగ్యమైన వాతావరణంతో కూడిన సంఘం. నిర్లక్ష్యం, పట్టించుకోకపోవటం. నీ సంఘంలో ఒక సహోదరుడు ఆకలితో ఉంటే నీవు కడుపు నిండా తినుండి నిర్లక్ష్యంగా ఉంటే అది ప్రేమ కాదు. దేవుని వాక్యం చెప్తుంది. ఆది సంఘంలో ఉన్నవారు ఎలా ఉన్నారు? యెరూషలేము సంఘాన్ని ఒక్కసారి మనం చూస్తే వారి యొక్క వైఖరి, వారి జీవన విధానం ఎలా ఉన్నది? ఒకరినొకరు పట్టించుకునేవారుగా ఉండాలి. అందులో ప్రేమ కనిపిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇతరుల గురించి ప్రతి ఒక్కరు, స్థానిక సంఘం ఒకరిని గురించి ఒకరు మరి ఆలోచన చేయవలసిన అవసరత ఉంది. మాటతో కాదు. జాగ్రత్తగా వినండి. ప్రస్తుత దినాలలో విచారకరమైన విషయం ఏమిటి అంటే ఆదివారం రొట్టె విరిచే కూడికి వస్తారు. మనం అందరం తెలిసిందే, బైబిల్ స్టడీకి విజ్ఞాపనకు అంత సంఖ్య ఉండదు. ఆదివారం వచ్చిన వారు సహితం అయిపోయిన వెంటనే మా పని అయిపోయింది అన్నట్టు వెళ్ళిపోతారు. అది దాన్ని సహవాసం అంటారా? అయిపోయింది, ఇంక వెళ్ళిపోవటమే తరువాయి. మా డ్యూటీ విధులు అయిపోయిన ఒక కంపెనీలో పనిచేస్తూ వారు పని చేయాల్సిన సమయం అయిపోగానే వెళ్ళిపోయినట్టు. అది సంఘం కాదు. ఒకరిని గురించి ఒకరు పట్టించుకునే విషయం, ఆత్మీయమైన విషయాలు మాత్రమే కాక అవసరాల విషయం కూడా ఒకరినొకరు పట్టించుకోవాలి. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. ఈ ప్రేమలో ఉండే మరొక గుణలక్షణం కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలోనికి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. 13:3. బీదల పోషణ కొరకు
నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇలాగ మనం ఊహించుకుందాం. బీదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చాడు, కాల్చబడుటకు శరీరమును కూడా అప్పగించాడట, కానీ ప్రేమ లేదట. అక్కడ 2 అనే సంఖ్య వేసి కింద మనం చదివినట్లయితే అర్థమవుద్ది. ఇతను చేసిన ఈ పని ప్రేమతో కాదు, పేరు కోసం. కానీ లోకములో ఉండేవారు అలాగ చేస్తారు. ఎవరికైనా సహాయం చేసినప్పుడు, ఎవరైనా ఆదుకున్నప్పుడు చాలా బహిరంగమైన ప్రకటనలు చేస్తారు. తర్వాత బాకాలు పెట్టి ప్రచారము చేస్తారు. ఇప్పుడు ఇంకా ప్రసార మాధ్యమంలో ఎక్కువగా తెలియజేస్తూ ఉంటారు. అది ప్రేమతో చేసిన పని కాదు, పేరు కోసం చేసిన పని. మనం ఒకరిని ప్రేమిస్తున్నాము అంటే పేరు కోసం కాదు, ప్రేమతో చెయ్యాలి. అందుకే ఇతను ఎంత ఘనుడంటే ఆస్తంతా ఇచ్చాడంట, కాల్చబట్టని శరీరాన్ని కూడా అప్పగించాడు. అంటే పేరు ప్రఖ్యాతి పట్ల ఎంత ఆపేక్ష కలిగి ఉన్నాడు. ఈ దినాలలో కూడా పేరు ప్రఖ్యాతి పట్ల చాలా ఆసక్తిని కనపరిచేటువంటి పరిస్థితి ఉంది. కానీ దేవుని వాక్యం తెలియచేసే మాట ఏమిటంటే, ప్రేమతో మనము ప్రయాసపడాలి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనికి మరలా వస్తూ ఉన్నాను. అక్కడ ఏమంటున్నాడు తెలిసిన, విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసను అని అన్నాడు. ఈ ప్రయాసలో ఏముంది చెప్పండి? పేరు కాదు, ఈ ప్రయాసలో ప్రేమ ఉంది. ప్రేమతో కూడిన ప్రయాస. ఒకరు చూస్తున్నారా, పేరు వస్తుందా, నేను గొప్ప చేయబడుతున్నాను అవసరం లేదు. నా తోటివాడు క్షేమము పొందుతున్నాడా, నా సహోదరునికి మేలు జరుగుతుందా, నా సహోదరికి క్షేమాభివృద్ధి కలుగుతుందా అని హృదయపూర్వకంగా సహాయం చేయటమే ప్రేమ, కానీ పేరు కోసం కాదు. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇలాగ చెప్పాడు. ఏమన్నాడు అంటే, క్రొత్త ఆజ్ఞ నేను మీకు ఇచ్చుచున్నాను అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు ఇది మీకు అలవాటైనది కాదు, మీకు లేక మనకు అలవాటైనవి చాలా ఉన్నాయి గతంలో, కానీ ఇప్పుడు అలాగూ కాదు. క్రొత్త ఆజ్ఞ అంటాడు. అంతిమంగా అందులో నుండి బయటకు వచ్చే ఫలితం ఏమిటంటే, ఫలం ఏమిటంటే, మీరు నా శిష్యులని అందరూ తెలుసుకోండి, లోకము తెలుసుకోండి. నేను ఇలాగంటున్నాను, ఈ ప్రేమ లోకం తెలుసుకుంటే అనేకులు ప్రభు యొద్దకు ఆకర్షించబడే అవకాశం ఉంది, అనేకులు రక్షింపబడే అవకాశం ఉంది, ప్రభు యొద్దకు వచ్చే అవకాశం ఉంది. ప్రభు మనల్ని ఎలా రక్షించాడంటే ప్రేమతోటే. ప్రభు యొద్దకు ఒక వ్యక్తిని మనం ఎలాగూ నడిపించగలమంటే ప్రేమతోటే. అంత మాత్రమే కాదు, మరొక విషయం కూడా నేను మీకు చెప్పి ముగించాలనుకుంటున్నాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను చూడండి. ఎఫెసీ 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎరుగుదము. ప్రేమ కలిగితే ఏం చేస్తాం చెప్పండి? సత్యము చెప్తాము, సమర్థించము. గుర్తుపెట్టుకోండి. మేలు కోరి స్నేహితుడు గాయము చేయను, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టుకొనను. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. నిన్నెవరైనా మునగ చెట్టు ఎక్కిస్తున్నాడంటే ప్రమాదం సుమా. నీ తప్పును కప్పిపెట్టి నిన్ను పొగడుతున్నాడంటే ప్రమాదం సుమా. అది ప్రేమ కాదు. హృదయపూర్వకంగా నీ మేలును కోరి నీ తప్పిదాలను హెచ్చరించగలిగిన వాడే ప్రేమ కలిగిన వాడు. నేను ఇలాగ అంటున్నాను, మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాము అంటే ఆ వ్యక్తి చేస్తున్నవన్నీ మనం సమర్థిస్తున్నట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. రెండవదిగా, ఆ వ్యక్తి చేస్తున్నవన్నీ మనం ఆమోదిస్తున్నట్టు కాదు,
సత్యమునకు లోబడి ప్రేమించాలి. ప్రేమకు షరతులు లేవు. ప్రేమించటానికి షరతులు లేవు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం ఎలాగుంటే మనల్ని ప్రేమించాడు? బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా, పాపులమై ఉండగా. అక్కడ షరతులు లేవు. నేను మరలా చెప్తున్నాను, ప్రేమించటం సమర్థించటం కాదు, ప్రేమించడం సత్యాన్ని ఉల్లంఘించటం కాదు. అదే సమయం సత్యము కోసము నిలబడాలి. మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే అన్నింటిని సమర్థించి కప్పిపెట్టడం కాదు. ఆలోచన చేద్దాం. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. కనుక మన ప్రవర్తనలో అతి ప్రాముఖ్యమైన మరొక విషయం ఏమిటంటే ప్రేమతో కూడిన ప్రవర్తన. ఒకటి, సంఘములో సత్ప్రవర్తన విశ్వాస సంబంధమైనది. అది మనం చూస్తాం. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాం. రెండవదిగా మనం చూచాం పరిశుద్ధతతో కూడిన ప్రవర్తన. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడి. వ్యక్తిగతంగా పరిశుద్ధత కలిగి ఉండవలసిన మనం సంఘ పరిశుద్ధత. మీరు ఆలయమై ఉన్నారు, ఆలయం పరిశుద్ధమై ఉన్నది. పరిశుద్ధతతో కూడిన ప్రవర్తన. ప్రేమ కలిగి నడుచుకొనుడి, ప్రేమతో కూడిన ప్రవర్తన. సంఘములో ఈ 3 రకాలైన ప్రవర్తన మనం కలిగి ఉండాలి. విశ్వాసముతో కూడిన ప్రవర్తన, పరిశుద్ధతతో కూడిన ప్రవర్తన, ప్రేమతో కూడిన ప్రవర్తన. ప్రేమను గురించి ఎంతసేపు చెప్పుకుంటే అయిపోద్ది చెప్పండి? ప్రేమ అనేక రకాలుగా మీరు దేవుని వాక్యాలు మనం చదవగలం, మీరు ధ్యానం చేయండి. ప్రేమ విషయంలో ఎవరికి అచ్చి ఉండవద్దు అనేది రోమీలకు రాసినటువంటి పత్రికలో గమనించుదాం, ఆలోచన చేద్దాం, పరిశీలన చేసుకుందాం. సంఘములో సత్ప్రవర్తన కలిగినటువంటి ఎంతో అవసరం. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను? విశ్వాసముతో కూడిన ప్రవర్తన, పరిశుద్ధతతో కూడిన ప్రవర్తన, ప్రేమతో కూడిన ప్రవర్తన. అంతిమంగా దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.